మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం ఇలాగున దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకు గాను మహాదేవుడు మనకు చూపిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించి బద్దులమై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఈరోజు నుండి నిర్గమాకాండం 25వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోచున్నాము. ప్రతిదినం దేవుని వాక్యం మీ యొద్దకునే వచ్చుచున్నది. మీరు వినిన తరువాత పొందిన మేలులు మాతో పంచుకొనండి, ప్రభునామ ఘనత కొరకై. అలాగుననే విన్న వాక్యమును ఇతరులకు పంచి ప్రభు పనిలో పాలిభాగస్తులనై ఉండవలెనని మీ ఎడల మాకున్న దేవునిని బట్టిన అభిలాష. దేవునికి స్తోత్రం. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండం 25వ అధ్యాయం 1 నుండి 8 వరకు ఉన్న వచనములు. 8వ వచనం: నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది వినుచున్నవారు మీవారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధం చేయండి. మీ కృప మా మీదను, మా నోట మీ స్తుతిని ఉంచండి. మహిమ పొందండి, కార్యములు సఫలపరచుమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ చదవబడినటువంటి 8, 9 వరకున్న ఈ వచనాలలో ప్రభు 3 విషయాలు ఒక సందర్భంలో మాట్లాడుతూ వచ్చారు. విషయాలు ఉన్నది 3 అయినా వాటి ఆంతర్యం ఒకటై ఉన్నది. ఏమనగా, దేవుడు నివాసముండుటకు భూమండలం మీద ఒక నివాస గుడారాన్ని ప్రజల చేత కట్టమని చెప్పారు. ఆత్మీయులారా, ఈ గుడారాన్ని కట్టడానికంట దేవుడు ఇశ్రాయేలు యొద్ద నుండి శ్రేష్టమైన కానుకను కోరియున్నారు. మనం 25వ అధ్యాయం 1 నుండి చదివితే, వారు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలుతో చెప్పుము, మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకో అన్నారు. అంటే హృదయపూర్వకంగా దేవుని కొరకు ఇచ్చేవారి యొద్ద నువ్వు తీసుకో అని మోషేతో చెప్పారు. అయితే ఏమేమి ఇవ్వమన్నారు? బంగారం, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు గల ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవచ్చల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమును, పరిమళ తైలములు, ఇలాగ శ్రేష్టమైనవి వారి యొద్ద తీసుకోండి అన్నారు. ఆత్మీయులారా, విందాము. శ్రేష్టమైనవి దేవుని పని కొరకు తీసుకోండి అని ప్రభు చెప్పారు. ఈ రోజుల్లో మరి ఎంతోమంది మా సంఘంలో కానుక అడగరు, మా సంఘంలో కానుక వేయనక్కర్లేదంటూ ప్రగల్భాలు చెప్పే విశ్వాసులు, సేవకులు లేకుండా పోలేదు. ప్రియులారా, దేవునికి మనం ఇచ్చేది భూమిలో విత్తిన విత్తనంతో సమానం. భూమిలో విత్తిన విత్తనం ఒకరోజు మొలకెత్తినట్లుగా దేవుని కొరకు మనం వెచ్చించినది తగిన కాలాన దాని ఫలాన్ని మనం కొయ్యబోతున్నాం. దేవునికి స్తోత్రం. మీలో ఎంతమంది దేవునికి హృదయపూర్వకంగా అర్పణలు అర్పిస్తున్నారో అది మీకు, ప్రభువునకు తెలుసు. ఆ ఫలం మీరు పొందుదురుగాక. సరే, ఇక 2వ విషయానికి వస్తే, వారిలో నివసించినట్లు గుడారాన్ని కట్టండి అన్నారు. 3వది, ఆ కట్టబోయే గుడారం 9వ వచనం ప్రకారంగా
నేను నీకు కనుపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నింటినీ నిర్మించాలి అన్నారు. ఇప్పుడు ప్రభువారు నివాసం ఉండడానికి కట్టబోయేటటువంటి మందిరం ఇశ్రాయేలీల మధ్యలో ఉండాలి. ఇశ్రాయేలీలు 12 గోత్రాలు: రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులోను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ప్రియులారా, దాను, బెన్యామీను. ఇలాగున 12 గోత్రాల ప్రజలు ఇశ్రాయేలీలు. దిక్కునకు 3 గోత్రములు చొప్పున, తూర్పున ఉదాహరణకు రూబేను, షిమ్యోను, లేవి ఉంటే పడమర మరొక 3 గోత్రాలు. ఇలాగున నలుదిక్కుల 3 గోత్రముల చొప్పున వారుంటే ఆ 12 గోత్రాల మధ్య నడుమ దేవుని గుడారాన్ని కట్టమని ప్రభు చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఆ దేవుని మందిరాలు, దేవుని గుడారాలు పట్టణపు మధ్యలో ఉండడానికి, గ్రామాల మధ్యలో ఉండడానికి కొన్ని చోట్ల ఎన్నో వ్యతిరేకతలు. ఊరు వెలుపల కట్టండి అని, కాలువ గట్టున కట్టండి అని, ప్రియులారా ఊరి వెనక భాగంలో కట్టండి అనేటువంటి రాద్ధాంతాలు, సిద్ధాంతాలు అనేక చోట్ల మనం చూస్తున్నాం. దేవుని మందిరం ఏ గ్రామంలో ఉంటుందో, దేవుని మందిరం ఏ పట్టణంలో ఉంటుందో ఆ పట్టణానికి దీవెన. ఎందుకంటే ఒక క్రైస్తవుడు తన కొరకు మాత్రమే గాక తన చుట్టూ నున్న వారందరి కొరకు విజ్ఞాపన చేస్తాడు. దేవునికి స్తోత్రం. నేను ఎవరిని విమర్శించుట కాదు, కానీ ఒక వ్యక్తి మరొక చోటికి వెళ్ళినప్పుడు తన కొరకు, తన ఇంటివారి కొరకు అనేక విధాలుగా, నేను ఆ పదాలు ఉచ్చరించట్లేదు, తమ కొరకు మాత్రమే చేస్తారు. ప్రియులారా, అయితే ఒక క్రైస్తవుడు తన కొరకు మాత్రమే కాదు, తనని హింసించిన వారి కొరకు కూడా విజ్ఞాపన చేస్తాడు దేవుని దగ్గర. ఇది క్రైస్తవ్యానికి ఉన్న గొప్పదనం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని మందిరం, దేవుని ఆరాధన గుడారం మధ్యలో ఉండాలి. అయితే ఇక్కడ మరొక చిక్కుముడు కూడా ఉంది. కొందరు మధ్యలో ఉండిన తర్వాత వారు సౌండ్ పెట్టి ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. పిల్లలు, ఒక్క మాట చెప్తాను. వాక్యం వినాలనే ఆసక్తి ఆ వ్యక్తికి ఉంటే ఎంత దూరం నుండైనా వస్తాడు. మనము సౌండ్లు పెట్టి వాళ్ళని ఇబ్బంది పరచనక్కర్లేదు. ప్రభు ప్రేమతో జయించినట్లుగా మనం సాత్వికంతో, ప్రభు ప్రేమతో లోకాన్ని, ప్రజలను గెలుచుకోవాలి. దేవునికి స్తోత్రం. అయితే మధ్యలో గుడారాన్ని కట్టమన్నారు ప్రభు. మనము గుడారం ఇజ్రాయేలు నడుమ ఉండినట్లుగా దైవ జనాంగమా, దేవుని సన్నిధి, ప్రసన్నత, దేవుని ప్రభావం మన గృహమున నడిబొడ్డున ఉండాలి. అంటే అన్నింటిలో అత్యధికమైన ప్రాధాన్యత, అధికారం, ఆధిపత్యం యేసునదై ఉండునుగాక. ఆమేన్. ఇక మూడవ విషయం, నేను నీకు కనుపరుచు విధముగా మందిరము యొక్క రూపాన్ని, దాని ఉపకరణాలను నిర్మించాలి అంటారు ప్రభు. మోషే గొప్ప వ్యక్తి, సకల విద్యల యందు ప్రావీణ్యుడు. అయితే మోషేకు నచ్చినట్లుగానో, మోషేకు వచ్చినట్లుగానో ఆ కన్స్ట్రక్షన్ అనేది జరగకూడదు. ఆల్రెడీ అప్పటికే మోషే ఐగుప్తులో నుండగా ఇశ్రాయేలీలు రామ్సేసు, పీతోము అను పట్టణాలను కట్టారు. ఐగుప్తునందు పిరమిడ్లు కట్టారు. మనకు తెలుసు కదా. మరి
ప్రపంచంలో వింతలలో ఒకటి ఐగుప్తు యొక్క పిరమిడ్లు. సాంకేతిక పరిజ్ఞానం అనేది, మోటార్ సదుపాయాలు అనేవి, ఎలక్ట్రిసిటీ అనేది లేనప్పుడు పెద్ద పెద్ద బండరాళ్లతో అంత ఎత్తున ఈ పిరమిడ్లు కట్టారు. పిల్లరా, ఒకవేళ మోషే ఈ జ్ఞానాన్ని ఎక్కడైనా అందులో ప్రదర్శిస్తాడేమో, దేవుడు అది కోరుకోలేదు. కనుక మోషే, నీకు నచ్చినట్లుగా కట్టొద్దయ్యా, నాకు అనుకూలంగా నేను కోరిన విధంగా నీకు కొండ మీద కనుపరిచిన విధముగా మందిరాన్ని కట్టండి అన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మాట ద్వారా మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, ప్రియులారా, దేవుని పని, దేవుని యొక్క నామ ఘనత అనేది మనకు నచ్చినట్లుగా కాదండి, దేవుడు మెచ్చినట్లుగా చేయాలి. ఈరోజు ఎంతోమంది వారికి నచ్చినట్లుగా భక్తి చేయడానికి ఇష్టపడుతున్నారు, వారికి అనుకూలంగా చేయడానికి ఇష్టపడుతున్నారు. వారికి అనుకూలమైతే చేస్తారు, లేదంటే మరో విధంగా ఉంటారు. పౌలు గారు అంటారు, నేను మనుషులను సంతోషపెట్టగోరిన ఎడల దేవుని ఎన్నటికీ సంతోషపెట్టలేని అంటున్నాడు. కనుక ఆత్మీయులారా, మనకు నచ్చిన భక్తి కాదండి, మనకు వచ్చిన భక్తి కాదండి, దేవుడు మెచ్చేటువంటి భక్తిని మనం చెయ్యాలి. మన యొక్క స్వచిత్తం, మన యొక్క కోపతాపాలతో కాదండి భక్తి చేసేది. దేవుడు నేను చేయుచున్న భక్తిని మెచ్చుచున్నాడా, ఆ ఉద్దేశంతో భక్తి చేయాలి. అందుకే మోషేతో ప్రభువారు అంటారు, నీకు కనపరచని ఈ విధంగా చెయ్యని, ఆ ప్రకారంగా చేస్తే వారి మధ్యలో నివాసం ఉంటానన్నారు. కనుక పిల్లరా, మనుషులను సంతోషపెట్టే భక్తిగా గాక ప్రభువును సంతోషపెట్టే భక్తి చేద్దాం. ప్రభు ఆశీస్సులు అందరి మీద ఉండును గాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం చేత మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ దీవెన ఆశీర్వాదం దయచేసి మేలుతో మమ్మల్ని అందరినీ నింపమని, దీవెనకరంగా మమ్మల్ని నడిపించమని యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.